ఆధునిక కాన్స్టిట్యున్సీలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈసారి 2024లో ఓడిపోవడానికి గల కారణం ఏంటి సార్? రాష్ట్రం అంతా పోయింది, మనం చెప్పేది ఏమి. ఇప్పుడు ఆధునిక ప్రజలకు నెక్స్ట్ గవర్నమెంట్లో మీరు రావాలి అంటే మీరు వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పి కబ్జాలండ్రి, కబ్జా చేశానని చెప్పేసి కబ్జాలన్నీ ఎక్కడ కూడా నిరూపణ కాలేదు. మనం ఆ పని చేస్తే కదా అయ్యేది. జగన్ గారు మీతో ఎప్పుడైనా డిస్కస్ చేశారు సార్ నెక్స్ట్ జగన్ 2.0 ఎలా ఉండబోతుంది అన్న విషయం? మేము ఒకటే చెప్పిన, స్కీమ్లు అందరికీ ఇస్తారు, నాకు ఒకటే కాదు కదా సార్ ఇచ్చేది. తెలుగుదేశం పార్టీలకు అతీతంగా మనం ఇస్తూ ఉన్నాము. అవి మాకేం సంబంధం, అవి అందరికి ఇస్తారు కాబట్టి మాకు వస్తూ ఉన్నాయి. అవి మాకు ఏదో రకంగా కూడా మాకు సహకారం ఇవ్వాలి కదా, రాజకీయంగా కానీ లేకపోతే ఆదాయపరంగా కానీ. సార్ ఇప్పటికీ ఆదోని చుట్టుపక్కల గ్రామాలు చూసుకుంటే డెవలప్మెంట్ అయితే జరగలేదు అనిపిస్తూ ఉంది. దానికి కారణం ఏంటి సార్? అంటే రాష్ట్రానికి ఆదోని సైడ్ ప్రజలు అక్కర్లేదా? కాదు, ఇంత అట్లే ఏం లేదు. ఇక్కడ లేదు డెవలప్మెంట్, ఎక్కడ లేదంటారు. ఇప్పుడు విద్యా వ్యవస్థలు చూసుకున్నా కానీ ఇంకా ఆరోగ్య పరిస్థితులు ఏది ఉన్నా కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇంకా లోగానే ఉన్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే కొన్ని గ్రామాల్లో అభివృద్ధి బాగా జరిగింది. ఎందుకంటే ఈ సచివాలయాలు ఏర్పాటు చేసినాక గ్రామాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాలంటీర్ల ద్వారా ఏదేదైతే ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు ఇందాక మీరు సెకండ్ బాంబే ఆదోని అన్నారు. సో ఇప్పుడు మీరు దాదాపు 3 టైమ్స్ ఎమ్మెల్యేగా సార్. సో ఈ ఆదోని ప్రాంతాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసి ఆదోని అనేటువంటిది బాగా ఎలివేట్ అయ్యేలాగా ఎందుకు చేయలేకపోయారు సార్? అంటే ప్రయత్నించారా? ఎంత వీలైతే మున్సిపాలిటీ ద్వారా ఎంత ఫండ్స్ ఉంటాయో దాని ద్వారా చేసినాము. మన ఫండ్స్ తీసుకొని ఏదో వచ్చినా కూడా ఇప్పుడు కొన్ని గ్రామాలకు పోయి రోడ్లు వేయించాము. అప్పట్లో ఏదైతే ఎంత చేయాలో చేసినాం. నాబార్డు కింద తీసుకొచ్చాం ఫండ్స్, నాబార్డు కింద పనిచేసినాము. గ్రామాలకు కూడా లింక్ రోడ్లు కూడా ఏర్పాటు చేసినాము, సాధ్యమైన వరకు చేసినాము. మామూలుగా అయితే ఇప్పుడు 2019 ఎలక్షన్ చూసుకుంటే 151 స్థానాల్లో కనివిని ఎరగని రీతిలో అన్ని స్థానాల్లో గెలిచి 2024లో 11 స్థానాలకు పడిపోవడం అనేటువంటిది అదే. మళ్ళీ ఇప్పుడు మీ అందరూ అదే ఆలోచన చేస్తూ ఉన్నారు ఏం జరిగిందని చెప్పేసి. ఎలక్షన్లు అయిన వెంటనే చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇద్దరు కనపడలే 1 వీక్ 10 డేస్ వాళ్ళు, తెలుసా నీకు?